గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో భారతదేశం ఓడిపోయింది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ని మా మీద ఉసిగొలుపుతోంది. ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం వెనకాల ప్రాక్సీ వార్ని భారతదేశం చేయాలని చూస్తోంది. వయా ఢిల్లీ మీదుగా కాబూల్ని మా మీద ఉసిగొలుపుతోంది. ఈసారి తక్కువ స్థాయిలోనే యుద్ధం జరగాలని కోరుకుంటోంది. కాబట్టి భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ని రెచ్చగొడుతోంది. ఈ మాటలన్నది పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్. ఈ వ్యాఖ్యలు ఇది మొదటిసారి కాదు, పదే పదే అలాంటి వ్యాఖ్యలే, రెచ్చగొట్టేలాంటి వ్యాఖ్యల్ని మహ్మద్ ఆసిఫ్ చేస్తూ వస్తున్నారు. ఇందులోనూ ప్రధానంగా ఈసారి మాట్లాడింది పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య శాంతి చర్చలకు సంబంధించి. గతంలో దోహాలో మొదటిసారి చర్చలు జరిగినప్పుడే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద విరుచుకుపడింది. 3 యువ క్రికెటర్లు సహా 5 స్థానికులు చనిపోయారు. ఆ తర్వాత మరొకసారి టర్కీ ఇస్తాంబుల్లో రెండోసారి శాంతి చర్చలు జరిగాయి. కాకుంటే ఆ శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఆ నేపథ్యంలోనే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మహ్మద్ ఆసిఫ్ ఇలాంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎట్ ద సేమ్ టైం కాబూల్ని, ఆఫ్ఘనిస్తాన్ని భారతదేశం రెచ్చగొడుతోంది అనేటువంటి మాటలు చెప్తూనే భారతదేశానికి సంబంధించి మరొక యుద్ధం రాబోతోంది అనేటువంటి వ్యాఖ్యల్ని, కీలకమైనటువంటి వ్యాఖ్యల్ని మహ్మద్ ఆసిఫ్ చేశారు. అది ఎంతో దూరం లేదు అనేటువంటి నర్మగర్భ వ్యాఖ్యల్ని కూడా ఆయన చేశారు. దానికి ప్రధానమైనటువంటి కారణం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడమే. అడపాదడపా శాంతి విరమణ ఒప్పందం జరిగినప్పటికీ, కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ పాకిస్తాన్ విరుచుకుపడుతూ ఉండడంతో ఆఫ్ఘనిస్తాన్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎట్ ద సేమ్ టైం వీటితో పాటుగా ఈ మధ్య కాలంలో మన పొరుగు దేశాలకి సంబంధించి సరికొత్త మిత్ర దేశాలు కూడా ఏర్పడుతున్నాయి. ఒకవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో యుద్ధం అనేది తారాస్థాయికి చేరుకోబోతోంది. కొద్ది కాలం శాంతి చర్చలు లేకుంటే కాల్పుల విరమణ ఒప్పందాలు కొంత గ్యాప్ వచ్చినప్పటికీ సరికొత్తగా ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్తో మైత్రిని కుదుర్చుకోబోతోంది. దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత ఉమ్మడిగా ఒక ఆర్థిక కమిషన్ని పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఏర్పాటు చేసుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి చూస్తే అమెరికా కూడా ఇప్పుడు పాకిస్తాన్ వైపే ఉంది. అమెరికా తన డ్రోన్ కార్యకలాపాలని పాకిస్తాన్ వేదికగా చేసుకోవాలని అనుకుంటోంది. దానికి సంబంధించి ఇటీవలే ఒక ఒప్పందం కూడా కుదిరింది అమెరికా పాకిస్తాన్ మధ్యలో. ఆఫ్ఘనిస్తాన్ దాన్ని వ్యతిరేకిస్తోంది. పాకిస్తాన్ ఖచ్చితంగా ఆ డ్రోన్ కార్యకలాపాలను తమ పరిధి మీద జరగకుండా ఉంటాయా, తమ దేశ సరిహద్దుల్లో జరగకుండా, లేకుంటే తమ ప్రాంతంలో జరగకుండా పాకిస్తాన్ చూస్తుందా అనేటువంటి క్వశ్చన్ని ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి వేస్తోంది. బట్ ఈ సరికొత్త స్నేహాలు, ఒప్పందాల వల్ల ఆఫ్ఘనిస్తాన్ ఒక రకంగా పాకిస్తాన్ మీద యుద్ధానికి రెడీ అవుతోంది అనుకుంటే భారతదేశం ఒక ప్రాక్సీ వార్ని వయా ఢిల్లీ కేంద్రంగా చేయబోతోంది. బట్ అమెరికా ఒక రకంగా డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ గ్రూపులు అనేవి పాకిస్తాన్లో ఉన్నాయి అనుకుంటూ ద రెసిస్టెంట్ ఫ్రంట్ మీద ఇటీవలే బ్యాన్ విధించినప్పటికీ కూడా పరోక్షంగా, ఇండైరెక్ట్గా పాకిస్తాన్ వైపే ఉన్నట్టుగా అర్థమవుతుంది. దీనికి సరికొత్త తాజా ఉదాహరణ డ్రోన్ కార్యకలాపాలకి పాకిస్తాన్ని కేంద్రంగా చేసుకోవడం. ఇది పాకిస్తాన్ అమెరికా మధ్య ఉన్నటువంటి మిత్రత్వానికి సంబంధించి ఇంకొక అడుగు ముందుకు పడినట్టయితే బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ మధ్యలో ఆ స్నేహ సంబంధాలు మళ్ళొకసారి చిగురిస్తున్నాయి. 1971 వార్ తర్వాత రెండిటి మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడింది. ఆ తర్వాత దాదాపుగా 2 దశాబ్దాలుగా ఎలాంటి సంబంధాలు లేకుండా పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఉన్నప్పటికీ షేక్ హసీనాని దించేసిన తర్వాత అక్కడ ప్రధానమంత్రిగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టినటువంటి మహమ్మద్ యూనుస్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ మధ్యలో ఒక రకమైనటువంటి బంధాలు డెవలప్ అయ్యాయి. ఇటీవలే భారతదేశం కూడా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉత్పత్తిదారు, జనపనారలో బంగ్లాదేశ్ 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. అక్కడి నుంచి జనపనారని దిగుమతి చేసుకోవడాన్ని భారతదేశం బ్యాన్ చేసింది. జనపనారని మేము దిగుమతి చేసుకోబోము అంటూ తేల్చి చెప్పింది. ఎట్ ద సేమ్ టైం భారతదేశానికి సంబంధించి మామిడి పండ్ల ఎగుమతుల్ని కూడా బంగ్లాదేశ్కి వెళ్లకుండా చేసింది. ఈ నేపథ్యంలోనే గ్యాప్ అనేది
పెరిగింది. సరికొత్తగా మన పొరుగునే ఉన్నటువంటి దేశం కూడా విచిత్రమైనటువంటి వైఖరి అవలంబిస్తోంది. దీంతో తమ ఓడరేవులని ఉపయోగించుకోవడానికి వెల్కమ్ చెప్పింది పాకిస్తాన్. కరాచీతో ఒక ఓడరేవు ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఎగుమతులకు సంబంధించి వయా భారతదేశం గుండా కాకుండా అది చుట్టూ ఉన్నటువంటి 2600 నాటికల్ మైళ్ళ దూరం నుంచి తిరిగి పాకిస్తాన్ గుండా వెళ్ళేలా ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎట్ ద సేమ్ టైం జనపనారకి సంబంధించి గతంలో ఉన్నటువంటి 2% దిగుమతి సుంకాన్ని కూడా పాకిస్తాన్ తొలగించింది. ఎక్కడైతే గ్యాప్ ఏర్పడిందో మామిడికాయలతో పాటుగా జనపనారకి సంబంధించి దాంతో ఒప్పందాన్ని పాకిస్తాన్ బంగ్లాదేశ్తో కుదుర్చుకుంది. ఇక ఈ రూట్ అనేది కూడా గతంలో భారతదేశానికి సంబంధించి ముంబైలో ఉన్నటువంటి పోర్టు ద్వారా మాత్రమే బంగ్లాదేశ్ తమ ఎగుమతులని లేకపోతే దిగుమతులకి సంబంధించి రెండిటి మధ్య ఒప్పందాలు అనేవి ఉండేవి. ఈసారి దాన్ని రెస్ట్రిక్ట్ చేయడంతో ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో పాకిస్తాన్ వైపు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. బట్ దాన్ని కేవలం భారతదేశాన్ని రెచ్చగొట్టడానికి మాత్రమే ఉపయోగించుకుంటోంది అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 2600 నాటికల్ మైళ్ళ దూరము అంటే అది దాదాపుగా అసాధ్యమైనటువంటి దూరం అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేస్తోంది. అందులోనూ ప్రధానంగా షేక్ హసీనాని మన దగ్గర ఆశ్రయం ఇవ్వడంతో దీంతో పాటుగా ఈ మధ్య కాలంలో ఏర్పడుతున్నటువంటి ఒక వైఖరి అనేది కూడా బంగ్లాదేశ్ భారతదేశం మీద చూస్తోంది. అందుకే అది కాస్త శత్రువుకి శత్రువు మిత్రుడైనట్టుగా పాకిస్తాన్ దరికి చేరడం అనేది ఈ మధ్య కాలంలో కనిపిస్తోంది. ఒక రకంగా బంగ్లాదేశ్ మీద ఫ్రెండ్షిప్ చూపించడంతో పాటుగా ఆఫ్ఘనిస్తాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడం. గతంలోనే ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి విదేశాంగ మంత్రి భారతదేశంలో పర్యటించారు. మీరు భారతదేశంలో పర్యటిస్తున్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాల్ని కూడా సందర్శించారు. ఇప్పుడు మీరు కంప్లీట్గా భారతదేశం చేతిలో ఉన్నారు. భారతదేశ చేతిలో కీలుబొమ్మగా మారిపోయారు. వారే మాట చెప్తే అదే మాట వింటున్నారు. అందువల్లే శాంతి ఒప్పందాలని మీరు కుదుర్చుకోలేకపోయారు. శాంతి ఒప్పందం కుదరకపోవడం వెనకాల కూడా భారతదేశం చేసినటువంటి ఒక ఇండైరెక్ట్ ప్రెషర్ అనేది ఉంది అనేటువంటి మాటని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మహమ్మద్ ఆసిఫ్ అయితే పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారతదేశం కూడా గతంలోనే ఒక మాట అంది, ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఒక పాజ్ బటన్ ప్రెస్ చేశాము. ఆపరేషన్ సింధూర్ 2.0 ఏ క్షణమైనా ఉండొచ్చు అనేటువంటి స్టేట్మెంట్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవ్వడంతో పాటుగా త్రివిధ దళాలు దానికి రెడీగా ఉన్నాయి అనేటువంటి మాటతో ఎట్ ద సేమ్ టైం సర్ క్రీక్ వివాదానికి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి రన్ ఆఫ్ కచ్ నుంచి పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి సర్ క్రీక్ వద్ద త్రిశూల విన్యాసాలని కూడా భారతదేశం చేసింది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మహమ్మద్ ఆసిఫ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి జవాబుగా లేకుంటే ధీటుగా కూడా భారతదేశం స్పందించింది. త్రిశూల విన్యాసాలని 3 త్రివిధ దళాల విన్యాసాలని సర్ క్రీక్ దగ్గర చేసింది. అందులో రఫీల్తో పాటుగా టార్పెడోలు, వైమానిక రంగం, అలాగే సముద్ర రంగానికి సంబంధించి నేవీకి సంబంధించి కూడా అన్ని విన్యాసాలని సర్ క్రీక్ దగ్గర చేసింది. సో ప్రతిసారి పాకిస్తాన్ కనుక రెచ్చగొట్టేలా ఏదైనా చర్యలు తీసుకుంటే ఈసారి భగవంతుడు కూడా మమ్మల్ని ఆపలేడు, ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉనికి లేకుండా చేస్తామని భారతదేశం చెప్తూనే వస్తోంది. అయితే రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని మాత్రం పాకిస్తాన్ ఇంకా కంటిన్యూ చేస్తోంది. ఎట్ ద సేమ్ టైం సరికొత్త ఫ్రెండ్షిప్లని బంగ్లాదేశ్తో కుదుర్చుకుంటోంది. ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేసేటువంటి పరిస్థితులే దానికి అనుగుణంగా ఒప్పందాలు చేసుకుంటోంది. అమెరికాతో అయితే సరికొత్త ఒప్పందం డ్రోన్ కార్యకలాపాలకు సంబంధించి. ఈ నేపథ్యంలోనే భారతదేశంతో పాటుగా ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా అంతే దూరాన్ని, అంతే వైరిని, అదే స్థాయిలో యుద్ధానికి సంబంధించి కూడా ప్రకటనలు చేస్తోంది. యాక్చువల్గా పాకిస్తాన్ ఈ వ్యవహారం, ఈ వైఖరి వెనక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు